ఈ రోజుల్లో చిన్న చితక ఉద్యోగులతో పని చేయించుకోవడం అంటేనే గవర్నమెంట్ ఆఫీసుల చుట్టూ కాళ్ళరిగేలా తిరగాల్సిన పరిస్థితి. చేతులు తడపకుండా ఏ పని అవ్వదు. ప్రభుత్వం నుండి సహాయం అందుకోవాల్సిన ఎందరో పేదలు అధికారుల చేతుల్లో వేలకు వేలు ముడుపులు చెల్లించుకుంటే తప్ప ప్రభుత్వ సహాయం అందని పరిస్థితి. గోడు వినాల్సిన అధికారులకు సామాన్యులతో మాట్లాడే టైం లేదు. అలాంటిది జిల్లా కలెక్టర్ ని కలవాలంటే వారం రోజులైనా పడుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో న్యాయం కోసం గవర్నమెంట్ ఆఫీసర్ల చుట్టూ తిరుగుతూ నలిగిపోతున్న సామాన్యులెందరో. సామాన్యులను పట్టించుకొని ఆ ఆఫీసర్లకు చెంపపెట్టు లాంటిదే ఈ సంఘటన. పెన్షన్ కోసం 2 ఏళ్లుగా అధికారుల చుట్టూ తిరుగుతున్న పని అవ్వకపోవడంతో ఆ పెద్దమ్మ చివరి ప్రయత్నంగా కలెక్టర్ ఆఫీస్ కు వచ్చింది. కానీ ఆఫీస్ లో కలెక్టర్ లేరని సిబ్బంది చెప్పారు. అసలే బయట ఎండ, ఇక పెన్షన్ వస్తుందనే ఆశ కూడా వదులుకొని చేసేదేం లేక నిరాశతో అక్కడే కూర్చుండిపోయింది. ఇంతలో సూటు బూటు వేసుకున్న ఓ వ్యక్తి మెట్లపై కూర్చున్న ఆ వృద్ధురాలు దగ్గరికి వచ్చాడు. ఏం పెద్దమ్మా, ఏం కావాలి అని ఆరా తీశాడు. వచ్చిన వ్యక్తిని చూసి అందరూ అడిగేవాళ్లే అంటూ గొనుక్కుంది. పెద్దమ్మ, నిన్నే, ఏం కావాలి, ఏదైనా సమస్య అని ప్రేమగా అడిగాడు ఆ వ్యక్తి. దానికి ఆ వృద్ధురాలు బదిలిస్తూ 2 ఏళ్ల సుంది పింఛన్ వస్తలేదు బిడ్డ, సార్ను కలుద్దామని వచ్చినా అంది. ఆవిడ పరిస్థితి ఆ వ్యక్తికి అర్థమైంది. లోపలికి రా పెద్దమ్మ, కూర్చొని మాట్లాడుకుందాం అన్నాడు. అందుకు ఆమె, నాకు మోకాల నొప్పులు బిడ్డ, కూర్చుంటే లేవలేను, లేస్తే కూర్చోలేను. 5 నెలల నుండి ఆ ఆఫీసు ఈ ఆఫీసు అంటూ తిరుగుతూనే ఉన్నాను. ఎప్పుడు వచ్చినా రేపురా అంటున్నారు కానీ పని మాత్రం చేయట్లేదు బిడ్డ. లోపల కలెక్టర్ సార్ని కలిస్తే అయినా నా కష్టం తీరుతుందేమో అని ఇక్కడకు వచ్చా. అదేంటో నా దరిద్రం, ఆ సార్ కూడా ఎక్కడికో పోయిండట అని దీనంగా చెప్పుకుంది. ఇక ఆమెకు మోకాల నొప్పుంది అని చెప్పడంతో వచ్చిన వ్యక్తి కూడా అదే మెట్లపై ఆమె పక్కనే కూర్చొని చేతిలో చెయ్యేసి, నువ్వేం బాధపడకు పెద్దమ్మా, ఈ ఆఫీసులో నాకు అందరూ తెలుసు, నేను నీ పని చేయిస్తానులే అని మాటిచ్చాడు. ఆమెతో పాటు మెట్లపై కూర్చొని ఎంతో ఆప్యాయంగా మాట్లాడి వివరాలు తెలుసుకున్న ఆ వ్యక్తి వెంటనే సంబంధిత అధికారికి ఫోన్ చేసి సమస్యను పరిష్కరించాడు. దేవుడిలా వచ్చిన ఆ వ్యక్తి ఒక్క ఫోన్ కాల్ తో ఆ పెద్దావిడ సమస్యను తీర్చేశాడు. ఇదంతా ఎక్కడ జరిగిందనే కదా మీ డౌట్. అది జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టరేట్. ఆ పెద్దమ్మతో మాట్లాడి సమస్యను పరిష్కరించిన ఆ వ్యక్తి కలెక్టర్ మొహమ్మద్ అబ్దుల్ అజీం. తనతో మాట్లాడుతున్న వ్యక్తే కలెక్టర్ అని ఆ పెద్దమ్మకు తెలియదు. తానెవరో ఆయన కూడా చెప్పలేదు. పెద్దమ్మ సమస్య మాత్రం క్షణాల్లో పరిష్కరించేశాడు. తనకు ఎంతో ఆప్తుడైన వ్యక్తి దగ్గర కష్టం చెప్పుకున్నట్లు ఆమె గోడు వెళ్ళబోసుకోగా ఎంతో ఓపికగా ఆయన సమస్య గురించి విన్నారు. వినడమే కాదు, ఆమెకి అండగా ఉన్నాడు. అయితే చివరికి ఆయన కలెక్టర్ అని తెలియడంతో ఆశ్చర్యపోవడం ఆమె వంతైంది. ఆయన మంచితనాన్ని చూసి ఆవిడికి నోట మాట రాలేదు. ఇలాంటి సార్లు ప్రతి ఆఫీస్ లో ఉంటే మా పేదల కష్టాలు తీరినట్టే అంటూ సంతోషంగా ఇంటికి వెళ్ళింది ఆ పెద్దావిడ. వివరాల్లోకి వెళ్తే జయశంకర్ భూపాలపల్లి మండలం గుర్రంపల్లి గ్రామానికి చెందిన గిరిజన వృద్ధురాలు అజ్మీర మంగమ్మ, వయసు 70 ఏళ్లు. కేసీఆర్ సర్కార్ అందిస్తున్న పెన్షన్ కోసం గత 2 సంవత్సరాలుగా ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నట్లు తెలిపింది. ఎన్ని ఆఫీసులు తిరిగినా ముసలావిడ బాధ ఎవరు పట్టించుకుంటారు చెప్పండి. చివరికి చేసేదేం లేక నేరుగా కలెక్టర్ ఆఫీస్ కు వచ్చి మెట్లపై కూర్చుంది. అయితే ఆ సమయంలో పట్టణ ప్రగతి కార్యక్రమానికి హాజరయ్యారు కలెక్టర్ మొహమ్మద్ అబ్దుల్ అజీం. మంత్రి గారి కార్యక్రమంతో బిజీగా ఉన్న కలెక్టర్ అజీం తన కార్యాలయానికి వస్తూనే మెట్లపై కూర్చున్న వృద్ధురాల్ని గమనించారు. వెంటనే ఆమె సమస్య గురించి ఆరా తీశారు. జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి సుమతితో ఫోన్ లో మాట్లాడి ఆమెకు పెన్షన్ వెంటనే మంజూరు చేయాల్సిందిగా ఆదేశించారు. అధికారులే ఆ పెద్దమ్మ ఇంటికి వెళ్లి పెన్షన్ కి కావాల్సిన ప్రతి పనిని దగ్గరుండి మరి చేయించారు. ఇప్పుడు పెన్షన్ వస్తుంది కూడా. ఇక దీన్ని స్థానికంగా గమనించిన కొందరు ఫోటోలు తీసి సోషల్ మీడియాలో పెట్టడంతో అవి వైరల్ గా మారాయి. ఇలాంటి కలెక్టర్లే కదా మనకి కావాలంటూ నెటిజన్స్ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. మరి కలెక్టర్ చేసిన పని గురించి మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.